ప్రజలకు వాస్తవాలు తెలుసు అన్న విషయాన్ని కూడా విస్మరిస్తే ఎట్లా అని చెప్పి మా నాయకులు కార్యకర్తలు ఇవాళ ఆదిలాబాద్ నుంచి వచ్చిన వాళ్ళే ఈరోజు చెప్తా ఉన్నారు. సొంత రాష్ట్ర పరపతిని తగ్గించే విధంగా, ఇవాళ పలుకుబడిని పలుచన చేసే విధంగా వితండవాదాలు, వింత వాదనలు, పనికిమాలిన అంశాలు తెర మీదకి తీసుకొచ్చి అదేదో జరిగిపోయింది, ఏదో తప్పు జరిగినట్టు ల్యాండ్ క్రూజర్లని పనికిమాలిన మాటలు మాట్లాడి ఇవాళ చేయాల్సినవి చేయకుండా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ రాజకీయ ఆలోచన ఎంత వికృతమైందో. అవసరమైతే స్వప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనం కోసం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని కూడా దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తున్నారో, వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, అబద్ధాలనే అస్త్రంగా వాడుకొని ఎన్నికలు గెలిచినాం, మళ్ళీ అదే అబద్ధాలతో డైవర్షన్ టాక్టిక్స్తో పరిపాలన కూడా నెట్టుకొస్తాం, ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటున్నారు. మేము మాత్రం మర్చిపోనీయం ప్రజలను. 100 రోజులు అన్నారు, మీరు 100 రోజుల్లో చేయకపోతే మిమ్మల్ని బొందబెట్టేది ఖాయమైన దిశగా తప్పకుండా ప్రజలను ఉద్యుక్తులను చేస్తాం. కౌంట్ డౌన్ ప్రారంభమైంది, 30 రోజులు అయిపోయింది, 70 రోజులే మిగిలింది. తప్పకుండా ఈ విషయంలో ప్రజల్ని తప్పకుండా చైతన్యవంతుల్ని చేస్తాం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమని తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం ఏదైతే చేసి మరి ఫేక్ ప్రాపగాండాతో సఫలమైనరో ఎలక్షన్లలో, దాని పరిపాలనలో కూడా ప్రయోగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా దాన్ని తిప్పికొడతాం. అందుకే మన ప్రజలకు ఇంకొకటి కూడా ఇవాళ మా కార్యకర్తలకు కూడా ఇచ్చాం. మేము చేసింది అప్పులు కాదు, మేము చేసింది అప్పులు కాదు, ఆస్తులు సృష్టించినాం తెలంగాణ రాష్ట్రం కోసం. 50 లక్షల కోట్ల పైచిలకు ఆస్తులు సృష్టించాం. ఏ రంగంలో ఏం చేసినామో చెప్పే స్వేదపత్రాన్ని కూడా మా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్త కూడా ఇస్తూ ఉన్నాం. అద్భుతమైన ఆర్థిక సమృద్ధితో తెలంగాణని ఇవాళ అగ్రగామి రాష్ట్రంగా భారతదేశంలో నిలబెట్టిన దక్షత కేసీఆర్ నాయకత్వానిది. అవే వాస్తవాలను లెక్కలతో సహా అటు శాసనసభలో చెప్పినాం, ఇటు ప్రజాక్షేత్రంలో కూడా రేపటి రోజున చెప్తాం. పారే నీళ్లు సాక్ష్యం, తాగే నీళ్లు సాక్ష్యం, పండిన పంటలు సాక్ష్యం, కరెంటు వెలుగులు సాక్ష్యం. ఇవన్నీ కళ్ళెదురుగా కనబడుతున్న వాస్తవాలు కాదని నేను ప్రజలను అడుగుతా ఉన్నా. సమావేశాలు వారు పెట్టడం జరిగింది. ప్రజలు తీర్పిచ్చిన తర్వాత నెల రోజులు గడిచిన తర్వాత శాసనసభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం చేసి దాని తర్వాత పూర్తి స్థాయిలో దాదాపు 2 నెలలు గడిచిన తర్వాత వారి ప్రభుత్వాన్ని నడిపేయటానికి కేవలం ముఖ్యమంత్రి గారు నడిపించిన తర్వాత వారి మంత్రులను వారి ప్రమాణ స్వీకారోత్సవం చేయటం జరిగింది. ప్రజలందరూ కూడా చూడటం జరిగింది. ఆ విధంగా 2018లో ప్రజలు ఇచ్చిన తీర్పును చాలా అలసుగా తీసుకొని, బాధ్యత లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా నడిపే ప్రయత్నం చేసింది. కనుకనే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదవారికి, సామాన్య ప్రజానికానికి, ఉద్యోగస్తులందరికీ మేలు జరుగుతుందని తీర్పునిచ్చిండ్రు. ఆ తీర్పును గౌరవిస్తూ ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే మేం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఈరోజు 6 గ్యారంటీలలో ప్రధానంగా ఉన్న అంశాలని ప్రజల ముందట పెట్టాం, అమలు పరుస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 2 ప్రధానమైన గ్యారంటీలో ప్రధానమైన అంశాలు, ఒకటి రాష్ట్ర ప్రజలు, ప్రత్యేకంగా మా రాష్ట్ర మహిళా సోదరిమణులు, మా అక్కలు చెల్లెలు అందరూ కూడా ఇచ్చిన గ్యారంటీలో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం,
రాష్ట్ర వ్యాప్తంగా 6.5 కోట్ల జీరో టికెట్స్ని ఈ రాష్ట్ర మహిళా సోదరిమణులకు ఇవ్వటం జరిగింది. అంటే ఒక మహిళా సోదరిమణి వారి అవసరాల దృష్ట్యా రోజుకు ఎక్కడికి పోవాలన్నా ఎన్నిసార్లు బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఒక్క మహిళా సోదరిమణి 4 సార్లనో 5 సార్లనో స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో వారి అవసరాలను తీర్చడానికి అనేక సందర్భాల్లో ఇది నా బస్సు, ఫ్రీ బస్సు ప్రయాణం కల్పిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అనే ఒక వాతావరణం కల్పించి 6.5 కోట్ల జీరో టికెట్స్ ఇవ్వటం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచి పేదవారికి సంబంధించిన ప్రజా ఆరోగ్యం, వైద్య సహాయం బాధ్యతలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల నుంచి ప్రజా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వైఖరి పట్ల ఏ విధంగా ప్రజా ఆరోగ్యం పేద ప్రజలకు సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిట్స్ను పెంచడం, ప్రజలకు అందుబాటులో ఉంచడం జరగటం ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు.